అందరూ కూడా కూలగొట్టుకున్న బలిపీఠాలు తిరిగి కట్టుకోవాలి. హృదయ బలిపీఠమును తిరిగి నిర్మించాలి, విశ్వాస బలిపీఠము తిరిగి నిర్మించాలి, ప్రార్థన బలిపీఠము తిరిగి నిర్మించాలి. ఎక్కడ ఏ బలిపీఠం కూలిందో నీకు తెలుసు. దేవుని సన్నిధి బలిపీఠము తిరిగి నిర్మించాలి అంటే నువ్వు ఏవైతే నిర్లక్ష్యం చేసావో వాటన్నిటినీ తిరిగి నువ్వు అందిపుచ్చుకోవాలి, అందుబాటులోకి రావాలి. చాలామందికి ప్రార్థనా బలిపీఠం కూలిపోయింది. ఏదో ఆచార సంబంధమైన ప్రార్థనలతో పొద్దుబూచుతున్నారు, కానీ ప్రార్థనా బలిపీఠం మీద అగ్ని ఆరకూడదు. సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు అగ్ని మండుచుండవలెను అంటాడు బలిపీఠం మీద. ప్రార్థన బలిపీఠాలు చాలామందివి చల్లారిపోయినాయి, కూలిపోయినాయి, పడిపోయినాయి. వాటిని తిరిగి నిర్మించాలి. సంఘాలలో ఉజ్జీవం రావాలి, ఆ ఉజ్జీవం సమాజాల్లోకి ప్రాకాలి. దేవుని శక్తి సమాజాల్లోకి విస్తరించాలి, దేవుని కార్యాలు సమాజాల్లో జరగాలి. అన్ని జనుల్లో దేవుని శక్తి నిరూపితం కావాలి. దైవ వాక్యము ప్రబలమై వ్యాపించాలి అంటే, అన్ని జనుల హృదయాలు దేవుని తట్టు త్రిప్పబడాలి అంటే దైవ వాక్యంతో పాటు దైవ శక్తి కూడా ప్రబలమై వ్యాపించాలి. దైవ శక్తి ప్రబలమై వ్యాపించాలంటే మోషే ఏలియాలు సీన్లోకి రావాలి.